లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ అయితే సక్సెస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా నెలల తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చి సభ పెట్టడం వల్ల బీఆర్ఎస్ వర్గాల్లో అయితే నిజంగానే ఉత్సాహం అయితే నింపింది. అసలు ఏమేమి మాట్లాడారు అనేది 5 క్లియర్ కట్ పాయింట్లు అయితే చెప్తాను ఈ యొక్క సభ ద్వారా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ సాధించిన విజయాలు అయితే ఆయన ఒకసారి గుర్తు చేశారు. అంటే కేసీఆర్ గారి ప్రసంగంలో మెయిన్గా అప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు బంధు, దళిత బంధు, ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి ఆలయ నిర్మాణం, ఇవి ఏమేమైతే అంటే రోడ్లు ఎలాగైతే వేసారు, హైదరాబాద్లో బ్రిడ్జ్లు ఏమేమి కట్టారు, లేదంటే ఫ్లైఓవర్లు ఏమేమి కట్టారు, వీటి గురించి అయితే వివరించారు. ఫస్ట్ పాయింట్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేమి జరిగినాయి అని మెయిన్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేది మనమే అంటే సెకండ్ పాయింట్ ఏంటంటే సెకండ్ ఏది ఆధారంగా నడిచిందంటే రెండు ప్రసంగం వచ్చేది మనమే, రెడీగా ఉండండి, ఇక్కడి నుంచే కష్టపడాలి, సన్నద్ధం అవ్వండి అని అయితే ఆ యొక్క ఇండికేషన్ అయితే ఇచ్చారు కేసీఆర్ గారు. సో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరిస్తుందని హామీ అయితే ఇచ్చారు ఈ సభ ద్వారా. మూడోది ఏంటంటే రైతులకి మహిళలకి ప్రత్యేక దృష్టి పెడతామని వచ్చే ఎన్నికల్లో. సభలో రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు, రుణమాఫీ వంటి హామీలను అమలు చేయడంలో విఫలమైందని కూడా ఆయన చెప్పారు. సో ఆయన మెయిన్గా బీఆర్ఎస్ మెయిన్గా ఈ యొక్క సభలో రైతులను, మహిళలను అయితే బాగా టార్గెట్ చేసి వాళ్ళకు ఇప్పుడు వరకు వాళ్ళు ఇచ్చినవి ఏంటి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇవ్వట్లేనిది ఏంటి, నెక్స్ట్ వీళ్ళు వస్తే ఇచ్చేది ఏంటి అనేది చెప్పారు. మళ్ళీ అలాంటి సంక్షేమాలనే అమలు చేస్తారు, ఇంకా మంచిగా అంటే వాటికి ఇంకా పాజిటివ్ ప్లస్గా ఇంకా ఉంటాయి తప్ప మైనస్గా ఉండడం అయితే చెప్పారు. మహిళల కోసం సభలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కూడా సానుకూల సందేశాన్ని అయితే దీని ద్వారా తెలియజేయాలనుకున్నారు. ఇంకోటి ఏంటంటే సిల్వర్ జూబిలీ ఉత్సాహం, దీన్ని నిజంగా చెప్పాలంటే సూర్యాపేట నుంచి కానీ అక్కడి నుంచి ఎద్దుల బండిలో కానీ ట్రాక్టర్లో కానీ చాలామంది రైతుల్ని రావడంతో కూడా అఫ్కోర్స్ ఎలా వచ్చినా సరే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలు అయితే నిజంగానే కొంచెం ఉత్సాహం అయితే రేగింది. ఎందుకంటే గత 1.5 year నుంచి 2 years నుంచి కొంచెం సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ కొంచెం యాక్టివ్ అయింది, కొంచెం కాదు బాగా యాక్టివ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల తర్వాత కొంచెం డేలా పడ్డ విషయం, ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ మరి 0 రావడం కూడా కొంచెం డేలా పడేటట్టు చేసినాయి. కాబట్టి ఈ సభ ద్వారా కొంచెం పైకి లెగిసారు. ఇది 4వ అంశం చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే 5వ అంశంగా ప్రజలతో సంబంధం బలోపేతం అయినా ఇక్కడి నుంచి నేను ప్రజల్లోనే ఉంటాను, ప్రజల్లోనే తిరుగుతాను అన్నట్టు ఒక సందేశాన్ని అయితే ఇచ్చారు. ఇలాంటి సభలు అయితే జరుపుతారని. సో ఎన్నికలకి ఇంకా 2028 వరకు టైం ఉంది కాబట్టి లాస్ట్ 2 years ఇంకా గట్టిగా చేస్తారు, ఇంకా గట్టిగా ఉంటారని కూడా ఒక ఇదైతే ఇచ్చారు. దీనివల్ల సానుకూల ప్రభావం ఏంటంటే పార్టీ కార్యకర్తల ఐక్యత అయితే పెరిగింది. ఎందుకంటే సభ ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఒకే వేదికపై ఐక్యమై రాబోయే రాజకీయాలు అయితే చర్చించుకున్నారు. ప్రజల్లో కొంచెం అంటే బీఆర్ఎస్ వర్గాల్లో కొంచెం ఆశాభావం అయితే రేకెత్తించారు. వరంగల్లో బీఆర్ఎస్ కూడా కొంచెం బలంగా అయితే అయ్యిందని చెప్పొచ్చు. విమర్శకులు కొంచెం విమర్శిస్తున్నారు, ఇది అంత సక్సెస్ అవ్వలేదు ఈ మీట్ అది అని. ఫైనల్గా నిజంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్, ఈ రజతోత్సవ సభ సక్సెస్ అయిందా లేదా అనేది ప్రేక్షకులు మీరే కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.